హాయ్ ఫ్రెండ్స్, ఒక కథ చెప్తున్నాము. చిన్న కథే. చిలక నటనట. కృష్ణాపురం అనే అగ్రహారం ఉండేదట. ఒక తపస్వి తన తపస్సు అయిన తర్వాత ఆ అగ్రహారంలోకి ప్రవేశించేవాట. అతను ప్రజలకు సలహాలు ఇచ్చేవారట. ఊరి ప్రజలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళి సందేహాలు చెప్పి సలహాలు తీసుకునేవారట. రోజు ఆ ఊరిలో ఇలాగే జరిగేదట. ఆ తపస్వి చెప్పినట్లే చేసేవాళ్ళట. మనకు సుఖం తప్ప కష్టం ఉండదు, తపస్సు మనకి ఏది చెబితే అది జరుగుతుంది అని ఆ అగ్రహారం ప్రజలందరూ కూడా చెప్పుకునేవారు. ఆ ఊరిలో రామయ్య అనే ఆయన ఉండేవాట. ఆయన వద్ద పంజరములో రామచిలక ఉండేది. రామయ్య కూడా తపస్వి వద్దకు వెళ్ళి తన సందేహాలు చెప్పి సలహా తీసుకోవాలి అని అనుకొని ప్రయాణం అయ్యాట. ఆయన చిలకతో చెప్పాట, చిలక, నేను తపస్వి వద్దకు వెళ్ళి వస్తాను. నువ్వు జాగ్రత్తగా పంజరంలో ఉండి నీకు ఇచ్చిన ఈ జామ పండు తిను అని అంటాట. ఆ చిలక సరే అని, స్వామి నా సందేహం చెప్తారా, నాకు ఎప్పుడు ముక్తో అడగండి అని చెబుతుందట. సరే అడుగుతాను అని అంటాట రామయ్య. అని బయలుదేరి తపస్వి వద్దకు తన సలహా తీసుకొని చిలక తపస్వి వద్దకు వెళ్ళాట. వెళ్ళి తన సలహాలు అవి చెప్పి అతని సలహా తీసుకున్నట్ట. తీసుకొని చిలక చెప్పినట్లు కూడా మా చిలక మిమ్మల్ని అడిగింది, తనకి ముక్తి ఎప్పుడు అని 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 చెప్తాడట. అంటే వెంటనే ఆ తపస్వి తెలివి తప్పి పడిపోయాట. రామయ్య ఇంటికి రాగానే, స్వామి నా ప్రశ్న అడిగారా అంటుందట చిలక. అడిగాను, నీ ప్రశ్న అడగగానే ఆయన తెలివి తప్పి పడిపోయారు అని అంటాట. వెంటనే చిలక తెలివి తప్పి పడిపోతుందట. రామయ్య అయ్యో అయ్యో అంటూ పంజరం తలుపు తీశాట. చిలక తుర్రుమని ఎగిరిపోయింది. తపస్వి ఎందుకు తెలివి తప్పాడో రామయ్య గ్రహించలేకపోయాట. తెలివైన చిలక గ్రహించి తెలివి తప్పినట్లు నటించి తలుపు తీయగానే ఎగిరిపోయిందట. తపస్వి నటన చిలకకు అర్థమైంది. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మరి. అది ఫ్రెండ్స్, కదా నచ్చిందా, బాగుందా?